డైలీ టేస్ట్ ది డైలీ. బీపీ చెక్ చేసుకుందామని వెళ్లిన ఓ వ్యక్తి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో మంచాన పడ్డాడు. సాధారణ హెల్త్ చెకప్ కోసం వెళితే లేవలేని స్థితికి చేరాడు. అయితే దీని వెనుక పెద్ద కథే ఉందన్న ప్రచారం కరీంనగర్లో సాగుతోంది. కరీంనగర్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. ఓ రోగి ఆసుపత్రికి వెళితే అవసరం లేకున్నా ఇంజెక్షన్ చేశారని, అది ఖచ్చితంగా అందులో భాగమేనన్నది మ్యాటర్. స్థానిక భగత్ నగర్కు చెందిన రమణ 2 నెలల క్రితం ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రికి వెళ్లాడు. అంతకుముందే బీపీ చూపించుకుంటే నార్మల్గా ఉంది. అయితే ఈ ఆసుపత్రిలో మరోసారి బీపీ చెక్ చేయించుకున్నాడు. తర్వాత అక్కడి సిబ్బంది ఒక ఇంజెక్షన్ చేశారు. అది తీసుకున్న తర్వాత నోట మాట రాలేదు. దీంతో వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత లేద్దామంటే కాళ్ళు చేతులు చచ్చుపడిపోయాయి. పక్షవాతం లక్షణాలు కనబడ్డాయి. ఈ క్రమంలో వేరే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. బ్లడ్ క్లాట్ అయిందంటూ సిటీ స్కాన్లో రిపోర్ట్ వచ్చింది. సుమారు 2 లక్షల వరకు ఆసుపత్రి బిల్లు అయింది. కోలుకున్న తర్వాత తనకు అవసరం లేని ఇంజెక్షన్ ఇచ్చారని ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రికి వెళ్లి నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తర్వాత బెదిరించడంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. నేను ఫార్చ్యూన్ హాస్పిటల్కు పోయిన అది 2D చెకప్ అని చెప్పి ఆ రోజు వాళ్ళు చూసి నీకు బీపీ ఎక్కువ ఉందని ఇంజెక్షన్ చేసిండ్రు. తర్వాత అక్కడి నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. తెల్లారి కాలు చేతులు పని చేయడం జరగలేదు. ఫస్ట్ మాట పడిపోయింది. మళ్ళీ మేము ఆయన అడిగితే మాకు బాధ్యత లేదన్నట్టు మాట్లాడుతుండే హాస్పిటల్ అతను. నాకు చేసిన అతను డాక్టర్ కాదు, సిస్టర్ చేసింది. డాక్టర్ పై చెప్తున్నాను. నా డాక్టర్ నాకు తీర్నాథన్ అంటే అసలు కనాడు వాళ్ళే. తన భర్తకు ఎలాంటి అనారోగ్యం లేనప్పటికీ అవసరం లేకపోయినా ఓవర్డోస్ ఇంజెక్షన్ ఇచ్చి అతను మంచాన పడడానికి కారణమయ్యారని రమణ భార్య లత ఆరోపిస్తున్నారు. బీపీకి ఇంజెక్షన్ వేయరు కదా, మా ఆయనకి ఎందుకు వేసిర్రు, ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పటికీ అని అడిగితే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నిన్ను మత్తు ఇంజెక్షన్ వేసి ఇన్నే పడుకోబెడతా, నన్ను ఎవ్వలేం చేయలేరు అని బెదిరించిండు. ఇక అప్పటికి కొన్ని రోజులు ఊకున్నాం. మీకు ట్రీట్మెంట్ మాత్రమే, ఫిజియోథెరపీ చేపిస్తాం, వేరే ఏం చేయలేము అని అంటుండు. అసలు రోజు పని చేసుకోవడానికి ఇట్లా మంచిగా ఉన్నాయని ఇట్లా చేసిర్రు, ఇంకెవరికి ఇట్లా కావద్దని మేము అనుకొని కంప్లైంట్ చేసినాం. ఈ ఘటనపై జిల్లా అధికారులు స్పందించి ఇంటర్నల్ కమిటీ వేసి రహస్య విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దీంతో పేషెంట్ రమణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లినికల్ ట్రయల్స్ అంశం చుట్టూ మరింత చర్చ మొదలైంది. సరి అయిన సమాధానం చెప్పకుండా ఉల్టా బెదిరిస్తున్నారు అనే రకమైన కంప్లైంట్ మనకి స్టేషన్కి వచ్చి ఇవ్వడం వల్ల మనము అదే రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఆ ఇంజెక్షన్ వల్ల జరిగిందా లేదా ఇంకేదైనా ఇతర కారణాల వలన అని చెప్పేసి మేము వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్లస్ వాటి ఆధారంగా డిఎంఎండ్హెచ్ఓ గారికి ఓ లెటర్ పెట్టేసి వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి కానీ వాళ్ళ మెడికల్ బోర్డు కానీ ఏదైతే సలహా చెప్తారో ఇది డాక్టర్ నెగ్లిజెన్సీ లేదంటే వీళ్ళు ఇచ్చిన మందు వల్ల ఇట్లా జరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్లో ఉంది. అసలు క్లినికల్ ట్రయల్స్ సాధ్యమా? ఒకవేళ చేస్తే ఆసుపత్రిలో ఎలా చేస్తారు? రమణ విషయంలో అసలేం జరిగింది? అతడిపై మెడిసిన్ను ప్రయోగించారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.